నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేసిన ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వికారాబాద్ హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే గుర్తింపు అన్న ప్రిన్సిపాల్ బతుకమ్మ సంబరాలకు అంబేద్కర్ స్టేడియం ముస్తాబు భారీ ఎత్తున పేరుస్తున్న మెట్పల్లి మహిళా సమాఖ్య నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ చావుకు కారణం ప్రభుత్వమే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ ఇంట్లో పెద్ద కొడుకుల బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ముతోల్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలను అందజేశారు. గన్నవరం నుంచి సవిత గన్నవరం నుండి సవిత విట్టోలి నుంచి అంజలి బ్రహ్మణం నుంచి ఎస్ విజయ కావద్దే బాబు మీరు అటు నిలబడి నెక్స్ట్ వర్తాల నుండి నవనీత సారీ ఎన్నితాల నుంచి ముదల్ రండి కమల పంపడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి ముదోల్ నియోజకవర్గానికి సుమారు 10 నుంచి 12,000 వరకు ఇస్తున్నారు. ప్రత్యేకంగా మన మండలంలో ముదోల్ మండలంలో మరి మండలకు మరి 13,638 మన ముదోల్ మండలానికి ఇస్తున్నారు. మరి ప్రత్యేకంగా చూస్తే మరి ముదోల్ టౌన్ మండలం కనుక ఇక్కడ 4,300 బతుకమ్మ చీరలు కేవలం మన ముదోల్ పట్టణానికే ఇస్తున్నారంటే మరి చాలా గొప్ప కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళల కొరకు వేరే స్కీమ్స్ అయితే బాగున్నాయి అందరి కొరకు, కానీ మహిళల కొరకు అయితే ప్రత్యేకంగా స్కీమ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడే మన డిఆర్డీ ఆఫీసర్ చెప్పడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ ద్వారా వికారాబాద్ పట్టణంలోని న్యూ నాగార్జున హై స్కూల్లో విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ శైలశ్రీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు దసరా పండుగ ముందు నుండి దేవి నవరాత్రుల వరకు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగానే తమ స్కూల్లో విద్యార్థులు టీచర్స్ పాల్గొన్నారని ప్రిన్సిపల్ తెలిపారు.
ఈరోజు మా పాఠశాల న్యూ నాగార్జున హై స్కూల్లో నందు మేము బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఈ బతుకమ్మ పండుగ మన దగ్గర చాలా కాలం నుండి జరిపినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని ప్రత్యేక పండుగగా గుర్తించి చాలా గొప్పగా ప్రతి సంవత్సరం దసరాకి ముందు 9 రోజులు జరుపుకుంటున్నాం. ఈ పండుగలో ప్రత్యేకంగా గౌరీదేవిని కొలుస్తాము. స్త్రీలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను మా పాఠశాలలో మహిళా టీచర్లు మరియు విద్యార్థినీలు కలిసి జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో రేపు జరిగే బతుకమ్మ సంబరాలకు మెప్మా ఆర్పీలు ముస్తాబు చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా బతుకమ్మ విశిష్టత తెలియజేసిన కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు అంబేద్కర్ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడానికి మహిళా సమాఖ్య మెప్మా సిబ్బంది బతుకమ్మలను పేరుస్తున్నారు. గంగారాయణ మేడం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు సమయంలో తల్లికి సిజేరియన్లు తగ్గించాలని ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడే పరోక్ష కారణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గర్భిణి మరణించిన కేసులో స్వగ్రామం నకరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండలం చెరువు అన్నారంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రసవాలు సహజంగా చేయాలి తప్ప ఆపరేషన్లు చేయవద్దన్న ప్రభుత్వ ఒత్తిడి కావడంతో ఈ కేసులో సర్జరీ చేయకుండా వైద్యులు ఆలస్యం చేయడమే తల్లి మృతికి కారణమని ఆరోపించారు. చూస్తుందంటే వీళ్ళకి సుధాకర్ సార్ వచ్చి చూసి మళ్ళీపోతే చూసి డాక్టర్ వచ్చి అబ్బాయికి తీసుకొచ్చే అవకాశం ఉంది, తొందరగా చూపించాలంటే 3 కార్లు ఆయనే తీసుకొచ్చాడు. దాంట్లో మేము పోయినా దాంట్లో అబ్బాయి తీసుకొని పోయి చూపిస్తే అట్లా కూడా పట్టించుకుంటలేరు. తల్లి పాలు వేసినట్టు సుఖ తాగలేదు సార్. తల్లి ఈయన పుట్టగానే ఎవరు లేకుండా అత్తమ్మనగానే బావలేకనే ఉన్నానగానే చూసిందంట, నవ్విందంట. చూసుకోలేదు, ఇంత దారుణమైన పని చేశారు. ఒక్కళ్ళు పట్టించుకుంటారు సార్ మా గురించి. ఏ ప్రభుత్వం ఇంతవరకు అయితే మాకు న్యాయం అయితే చేయలేదు. వస్తువులు పెట్టినా మందరికి పోతున్నాం. ఏమో ఇస్తే లోకల్ ఇప్పుడు సుధాకర్ సార్ వచ్చిండు, నల్గొండ ఎమ్మెల్యే. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 452 ఉద్యోగాల నియామకాలలో కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రుల స్థాయి దాకా వాటాలు పంచుకున్నారని హన్మకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల నుండి 2 లక్షల నుండి 3 వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ అధికారులు అలీబాబా 40 దొంగల్లాగా వాటాలు దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. అవుట్సోర్సింగ్ స్కామ్లో జరిగిన అవినీతిపై సిబిఐ విజిలెన్స్ విచారణ జరిపించాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. చాంద్ పాషా జీడబ్ల్యూఎన్స్ కోఆప్షన్ కొందరు ఉంటాయి, ఇలా ఏవేవో మనకు తెలియదు. అంటే మళ్ళీ వీళ్ళు ఉన్నారు కావచ్చు, మనకు తెలియదు.
నా పేరు అరుణ, మాది పెళ్ళికుంట. నాకు ఇద్దరు బిడ్డలు. ఉంటే నాకు జాగ అమ్ముకొని నేను బతుకు తెరువు కోసం నా బిడ్డలను చదువుకోవాలి. పని చేసుకుంటే బతుకుతామని 3,50,000 ఇచ్చినాయి కాంటాక్ట్ 3,50,000 ఇస్తే 10 నెలలు పని చేయించుకున్నాడు. 10 నెలలు పని చేయించుకొని తర్వాత పని లేదని ఒకటేసారి డిసెంబర్లో చెప్పేస్తే ఒక నెల రోజులు తిరిగినాం. నెల రోజులల్లా ధర్మారెడ్డిని తిరిగినాం, కార్పొరేటర్ ఇంటికి తిరిగినాం. ప్రతి ఒక్క దగ్గరికి పోను వాళ్ళు ఎవరి దగ్గరికి పోలేదు. మా ఆయన ఫస్ట్ పనికి 3 లక్షలు పెట్టి పని ఎక్కిందండి. తర్వాత మా ఆయనకు ఒక 4 నెలలు 5 నెలలు చేసినాక హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఎంహెచ్ఓ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆయన ఇట్లున్నాడు. ఆ కాంట్రాక్టర్ని పిలిపించి కాంట్రాక్టర్ మీద అధికార పార్టీ నాయకుల మీద కూడా సిపి గారికి కంప్లైంట్ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం. ఎందుకంటే వీళ్ళంతా 420 దొంగలిల్లా ఒక ముఠాగా తయారు చేసింది కాబట్టి దాంట్లో అధికారులు మాట్లాడిన సంభాషణలు కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్ని పట్టుకొని తెప్పించి ఇక్కడ డబ్బులు ఇప్పించే బాధ్యత వీళ్ళు అవుట్సోర్సింగ్ ఇచ్చింది గవర్నమెంట్, వీళ్ళ నాయకులు కదా. కాబట్టి వీరే పూర్తి బాధ్యత వహించి వారు తెప్పించి వీరికి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ మలక్పేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4 ఏళ్ల నుండి ప్రతి నెల అమావాస్య నాడు 500 నుండి 600 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేయడం గొప్ప విషయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 60 ఆర్యవైశ్య సంఘాల్లోనూ మలక్పేట సంఘం ఆధ్వర్యంలో వసతి గృహం నడుపుతూ కార్యవర్గమంతా సమిష్టిగా ముందుకు వెళ్లడం అభినందనీయమని అన్నారు. ఆర్యవైశ్య సంఘం మలక్పేట పక్షాన ప్రతి మాసము అమావాస్య రోజున మనం ఇక్కడ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. సుమారు 500 నుంచి 600 మంది సభ్యులకు మనం ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన సభ్యుల సహకారంతో, వాళ్ళ సేవాభావంతో, మనకి ఇచ్చే డొనేషన్లతో, అమ్మవారి ఆశీర్వాదంతో నిరాటంకంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు, కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాము. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాచం సత్యనారాయణ స్వాగతం తెలుపుతూ ఇప్పుడే ఆయన అమ్మవారి ఆశీర్వాదంతో టెంకాయ కొట్టి మన ప్రారంభోత్సవం చేశారు. వారికి మా సంఘం పక్షాన ధన్యవాదాలు. ఫోన్ వస్తుంది రమేష్ ఫోన్లోకి తీసుకోండి, అలాగే ఫార్వర్డ్ చేసి చేయండి. ఒక్క ఫోన్ వస్తుంది లాక్కోండి వేరే వాళ్ళకి దొరికిందనుకో फोन करें हम वస్తున్నామా సార్ సంఘం మలక్పేట పక్షాన ప్రతి నెల రోజున కాలనీ మా ఇప్పుడు బస్తీ సంఘమైన ఆర్యవైశ్య సంఘం మలక్పేట అధ్యక్షులు రమేష్ వనపర్తి రమేష్ వారి కార్యవర్గంతో సహా అందరం కలిసి
గత 4 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాద వితరణ గావిస్తున్నాము. దీంట్లో సుమారు 500 నుండి 600 మందికి ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మామూలుగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే ఏ విధంగానైతే వంటలు వడ్డించి చేస్తామో అదేవిధంగా మేము క్యాటరింగ్కి ఇవ్వకుండా మేమే స్వయంగా వంటలు వండించి వైట్ రైసు, బగారా, అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రప్రదంగా మలక్పేట ఆరోగ్య సంఘం సభ్యులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుండి మలక్పేట ఆరోగ్య సంఘం మరి వారి యొక్క సంఘ కార్యవర్గ సభ్యులందరూ కలిసి దాదాపుగా ప్రతి నెల అమావాస్య రోజు ఒక కార్యక్రమాన్ని 500 నుండి 600 మంది సభ్యులతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా అభినందనీయం. అలాగే వాళ్ళు చేసేటువంటి మలక్పేట ఆరోగ్య సంఘం అంటే దాదాపుగా హైదరాబాద్ నగరంలో పాత ఓల్డెస్ట్ సంఘం కింద పేరున్నటువంటి సంఘం. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక మోర్ దెన్ 60 సంఘాలు ఉంటే అందులో ఒక అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా ఒక హాస్టల్ని, విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించిన ఏకైక ఘనత మలక్పేట ఆరోగ్య సంఘం వారికి ఉన్నది. అదే కాకుండా ఇక్కడ చేసే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా వారు ఇచ్చేటువంటి సభ్యులు వారి యొక్క కార్యవర్గం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎంతో కొంత వారు వితరణ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే దాంట్లో వైశ్యులు ముందుంటారు. దాంట్లో వైశ్యులు ముందుండడమే కాకుండా హైదరాబాద్ మొత్తంలో కూడా మలక్పేట ఆరోగ్య సంఘం ముందుంటుందని చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమం ప్రభుత్వమే కాదు, కార్యక్రమాలు చేసే దాంట్లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి ధీటుగా సమాజ సేవలో భాగంగా వివిధ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యంలో 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి వైశ్య సంఘం ఉన్నది. మరి ఆ సంఘం ద్వారా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు వైశ్యులకే ఉపయోగపడడం కాకుండా వైశ్యతలు కూడా చేసి సమాజంలో మా వంతు కొంత వితరణ చేసే దాంట్లో మేము ముందున్నామని చెప్పి ప్రభుత్వానికి కొంత తోడుగా ఉన్నామని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఇప్పటికీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర అన్నమూరు రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతుందో ఆ ప్రభుత్వాలకు ధీటుగా. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చిత్తూరు జిల్లా జైలు నుండి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, మరో 6 నేతలు విడుదలయ్యారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ చిత్తూరు జిల్లా కన్వీనర్ పులివర్తి నాని తదితరులు జిల్లా జైలు నుండి స్వాగతం పలికారు. బెయిల్పై విడుదలైన నేతలపై టీడీపీ కార్యకర్తలు పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. జిల్లా జైలు వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేర్చి సంబరాలు చేసుకున్నారు. కొట్టలేదు ఇంకా రెడ్డి. సభాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ పుల్లత్తం సార్ గారికి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గారికి, కాబోయే మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాతో పాటు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ దొరబాబు గారికి, అదేవిధంగా నాతో పాటు చిట్టిబాబు గారు, జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా జయప్రకాష్ గారు, మన పూతలపట్టు నియోజకవర్గం బంగారపాలెం, సుమారు 4 గంటలకు బయట వస్తే కుప్పంలో చేరడానికి ఎంతసేపు అయింది. మా కోసం ఎదురు చూస్తున్నటువంటి
మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డెకత్లాన్ సంస్థ ఆధ్వర్యంలో స్లిమ్ లైన్ ఫిట్నెస్ సహకారంతో స్పోర్ట్స్ ఉత్సవ్లో భాగంగా 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ కౌడా పోచయ్య హాజరై 5K రన్ను ప్రారంభించారు. యువతలో వ్యాయామం పట్ల అవగాహన కల్పించేందుకే 5K రన్ నిర్వహించామని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెకత్లాన్ ఈవెంట్ మేనేజర్ వెంకటేష్, సిమ్లైన్ ఫిట్నెస్ సెంటర్ ఫౌండర్ జయసీమ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా ఒక శాంతివనం జగిచర్ల రోడ్లో ఉంటుంది, నందనవనం నేషనల్ హైవే పైన ఉంటుంది, జటాయువు వచ్చి సిబిఆర్ఐ రోడ్లో ఉంటుంది. సో కాబట్టి మంచి 3 కిలోమీటర్ 5 కిలోమీటర్ ట్రాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేసినాం. ఓపెన్ ఎయిర్ జిమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని యూటిలైజ్ చేస్తూ ఫిర్జాదిగూడ ప్రజలందరూ కూడా మంచి ఫిట్నెస్తో ఉండాలని 5K రన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా స్లిమ్ లైన్ ఫిట్నెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ జయసింహ గౌడ్, ఫౌండర్ ఆఫ్ సిమ్లైన్ ఫిట్నెస్ జిమ్. మేము ఈరోజు స్పోర్ట్స్ ఉత్సవ్ ఇక్కడ డెకత్లాన్లో జరిపించాము, లైక్ ఇన్ అసోసియేషన్ విత్ సిమ్లైన్ ఫిట్నెస్. సో ఎవ్రీ ఇయర్ ఇలా మేము ఇట్లా స్పోర్ట్స్ ఉత్సవ్. సమస్యలు పరిష్కరించిన తర్వాతే మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహించాలని నిరసిస్తూ ఒక యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. మండలంలోని మన్మద్ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహణ కోసం ఆదివారం గ్రామస్తులు ఏర్పాటు చేసుకోగా అదే గ్రామానికి చెందిన ఆలూరి ప్రవీణ్ రెడ్డి ముందుగా గ్రామంలో గల ఎస్ఆర్ఏపీ తదితర భూముల సమస్యలు పరిష్కరించాలని, ఆ తర్వాతే బెల్ట్ షాప్ కోసం వేలంపాట నిర్వహించాలని కోరాడు. దీనిని గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో నీళ్ల ట్యాంకు ఎక్కి వేలంపాట నిలుపుదల చేయకపోతే ట్యాంకుపై నుండి దూకుతానని హల్చల్ చేశాడు. సమస్త గ్రామ ప్రజలకు, మున్నమ గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ బీడీసీ వాళ్ళు వేలం జరుగుతున్నాయి. టెండరు, వైన్స్ టెండరు, దానికి పూర్వ ఒప్పుకున్న ఒప్పందాలు పరిష్కరిస్తలేరు. అందరూ శిఖం భూములను నాటేసుకుంటున్నారు, బోర్లు వేసుకుంటున్నారు, కరెంట్ ఫిట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మేము కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం, గ్రామ పెద్దలం అందరం కలిసి. దానికి కూడా మాకు పట్టించుకునే దాఖలు లేదు. మళ్ళీ ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాము, ఆ ఎంఆర్ఓ కూడా పట్టించుకునే నాదు లేదు. బీడీసీ పెద్దలందరూ బాగా ఉన్నత వాళ్ళకు ఏం చేస్తలేరు. చిన్న సన్నకార్యతలకు దండుగులు తీస్తున్నారు, అలా గోదలు ఓనిస్తలేరు, పోచంపాట్ల పంటలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నిటికీ మేము ఇంతకుముందు 470 సంతకాలతోని సేకరించి కలెక్టర్ దగ్గరకు పోవడం జరిగింది, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరకు పోవడం జరిగింది. వీళ్ళందరూ పోయినా కానీ పట్టించుకునే నాదులే లేడు. ఒకసారి ఎంక్వైరీకి వస్తే ఈడ విలేజ్ పెద్దలందరూ కలిసి వాళ్ళని ఆయన పంపించేసిరు, మేము పరిష్కరించుకుంటామని. ఇప్పుడు కూడా పరిష్కరణ, లాస్ట్ ఇయర్ కూడా ఒక దారి దిద్దామన్నారు. గోదలకు జాగలేదు, గోదలు ఆన్నేమంటున్నాయి. 4 సంవత్సరాలే సార్. అక్కడ 470 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నారు. ఆ సాగు చేయకుంటే గోదలకు పరిష్కారం అవుతుంది. గరీబ్ గారిని చంపేస్తున్నారు, గరీబ్ గారి భూమిలో పంట పెడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో తీసుకొని మాకు సహకారం చేయగలని మనవి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి పెట్టేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దంపతులు మురుకొండపాడు గ్రామంలోని పొలాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి రైతు బిడ్డల్లాగా వరి నాటు నాటారు.
అనంతరం పొలంలో 2 కలెక్టర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇలా ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పొలాల్లో నడవటం, వరి నారు నాటడం, అక్కడే పొలాల్లో భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని 2 కలెక్టర్లు మీడియాతో అనుభూతిని పంచుకున్నారు. సర్టిఫికేట్ మీకు ఇస్తున్నారు సార్, బాగా నాడుతున్నారు, మేడం రావట్లేదని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. చీరలను పంపిణీ చేసిన ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. వికారాబాద్ హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే గుర్తింపు అన్న ప్రిన్సిపాల్. బతుకమ్మ సంబరాలకు అంబేద్కర్ స్టేడియం ముస్తాబు. భారీ ఎత్తున పేరుస్తున్న మెట్పల్లి మహిళా సమాఖ్య. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ చావుకు కారణం ప్రభుత్వమే. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.